తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు దీన్సా నృత్యంతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకురాలు తులసి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం చర్చలకు పిలవకుండా ఉద్రిక్తంగా పోరాటం చేస్తున్నామన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. చాలదని అడుగుతాము. పిల్లలకి పోషణ ఎన్నెల రాజానే కొందనాలో ఉన్నాడు. మా జీతం పనులన్నీ మేవన్నీ చెయ్యాలి. మా జీతము కంటనాలో ఎన్నెల రాజానే కొందనాలో ఎన్నెల పూలినాలు చేసుకొని నా చెల్లెమ్మ పొలమ్మ పుల్లో ముంచినానే నా చెల్లెమ్మ. శోభారానండి, నేను అర్బన్ ప్రాజెక్టు. మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కానీ ఈరోజు 10వ రోజు సమ్మె అయినా సరే జగనన్న గారు స్పందించలేదు. ఒకవేళ అదనంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 18,000 చేశారు. మాకు ఇక్కడ ఆంధ్రాలోనే మాకు 19,000 ఇచ్చినా మాకు పర్వాలేదు. కానీ ఇప్పటికొచ్చి అతను ఏంటి స్పందించకుండా మేము ఇంకా ఎలాగుంటామో ఏటనే అతను ఎదురు చూస్తున్నారు. కానీ అతను పెంచకపోతే ఈ సమ్మె ఇదే కాదు, ఇంకా ఎంతవరకైనా వెళ్తుంది, ఎంతవరకైనా కొనసాగిస్తాము. అంతవరకు మా జీతాలు ఎప్పుడైతే పెంచారో అంతవరకు సమ్మె మాత్రం చేస్తాం, విరమించమని.